మీరు చూసినట్టుగా అయితే కంటిన్యూస్ ముక్కు నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. అండ్ కొంతమంది పిల్లలు ఒక సర్టన్ ఏజ్ వరకు కూడా ఏంటంటే తుమ్ముతూ ఉంటారు. బాగా అంటే డస్ట్కి ఎస్పెషలీ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు ఒక 10-20 సార్లు తుమ్ముతారు. కళ్ళు కూడా ఇలా రబ్ చేస్తూ ఉంటారు. ఇది అలర్జీస్ ఉన్న వాళ్ళు అనమాట. సో అండ్ ఇది కూడా ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఇలా అలర్జీస్ ఉన్న పిల్లలకి ఏంటంటే ముక్కు లోపల 2 కండరాలు ఉంటాయి సైడ్కి, టర్బినేట్స్ అంటాం అనమాట. ఆ టర్బినేట్స్లో వాపు వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే బ్రీతింగ్ స్పేస్ తగ్గిపోతుంది ఎఫెక్టివ్ ఏరియా. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఇలా బ్రీతింగ్ ఇష్యూస్, ఇది కాక ఏంటంటే ముక్కు వెనక ఒక కండరం ఉంటుంది, అడినాయిడ్ అని అంటాం అనమాట. ఈ అడినాయిడ్ అనేది పిల్లల్లో చాలా కామన్ అండి. ఒక 80-90% పిల్లల్లో ఉంటుంది అడినాయిడ్ అనేది. కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 12-14 years వచ్చిన తర్వాత ఆ అడినాయిడ్ అనే మాంసపు ముద్ద ముక్కు వెనకాల ఉన్నది న్యాచురల్గా తగ్గిపోతుంది. అది కామన్గా.